నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీలో మరో 7 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి చంద్రబాబు నిర్ణయం జూన్ నాటికి గన్నవరం విమానాశ్రయ విస్తరణ పూర్తి కావాలని ఆదేశం ఏపీలో నగదు రహిత చికిత్సలకు హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం ఏప్రిల్ నుంచి అమలు చేస్తామన్న ఆరోగ్య మంత్రి 1.43 కోట్ల కుటుంబాలకు లబ్ధి హైదరాబాద్కు మరో 5 టీఎంసీల నీటి తరలింపునకు సీఎం ఆదేశాలు 2050 నాటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని నిర్దేశం రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణపై రేవంత్ రెడ్డి సమీక్ష నాగపూర్ విజయవాడ కారిడార్లో సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ఆదేశం ఈ కార్ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఈ నెల 6న విచారణకు రావాలని ఆదేశం నిధుల బదిలీపై ప్రశ్నించే అవకాశాలు నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వాళ్లు అగ్రస్థానానికి చేరాలన్న చంద్రబాబు ఏఐ డీప్ టెక్ సాంకేతికత అందిపుచ్చుకోవాలని ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్లో ఇకపై తెలుగులో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు ఆంగ్లంలో ఇచ్చిన 2 రోజుల్లో ఇవ్వాలని అన్ని శాఖలకు ఆదేశాలు విమానాశ్రయాలు నౌకాశ్రయాలతో ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మరో 7 విమానాశ్రయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు కుప్పం దగదర్తి శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగార్జున సాగర్ తుని అన్నవరం ఒంగోలులో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నారు వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఎయిర్పోర్టుల విస్తరణ నిర్మాణంతో పాటు కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులపై సమావేశంలో అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు కూచిపూడి నృత్యం అమరావతి స్తూపాల థీమ్తో టెర్మినల్ కొత్త డిజైన్లు సిద్ధం చేశారు జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని అధికారులు వివరించారు ఏవియేషన్ యూనివర్సిటీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు భవిష్యత్ ఎయిర్పోర్టులో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని ఆయా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచించారు అనంతరం రాష్ట్రంలో మరో 7 ఎయిర్పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చించారు కుప్పం దగదర్తి శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగార్జున సాగర్ తుని అన్నవరం ఒంగోలులో నూతన ఎయిర్పోర్టులను నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది కుప్పం ఎయిర్పోర్టు ఫీజిబిలిటీ రిపోర్టు సిద్ధం చేశారు మొదటి దశలో 683 ఎకరాలు రెండో దశలో 567 ఎకరాలు కలిపి మొత్తం 1250 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు అయితే ఈ ప్రాంతానికి సమీపంలో ఐఏఎఫ్ హెచ్ఏఎల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నందున ఎయిర్ స్పేస్ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు దీనికి సంబంధిత వర్గాల నుంచి ఎన్ఓసీ అవసరం ఉంటుంది శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది 2 దశల్లో 1383 ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేశారు ఇప్పటికే భూసేకరణ మొదలైంది దగదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయగా 635 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉంది ఈ ప్రాంతంలో బీపీసీఎల్ రిఫైనరీ మరికొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నందున కార్గోకు పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా ఎయిర్పోర్టు నిర్మించాలని నిర్ణయించారు శ్రీ సిటీ సెజ్ లో ఎయిర్ స్ట్రిప్ట్ తెచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు ఒంగోలు విమానాశ్రయం కోసం 657 ఎకరాలు గుర్తించగా సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాల్సి ఉంది పల్నాడు జిల్లా పరిధిలో నాగార్జున సాగర్ వద్ద 1670 ఎకరాల్లో నిర్మాణానికి ప్రణాళిక రూపొందించగా మరో 500 ఎకరాలు సేకరించాల్సి ఉంది ఈ భూమికి అటవీ శాఖ అనుమతి అవసరముంది 1123 ఎకరాల్లో తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు కట్టాలని నిర్ణయించగా సమీపంలోనే రాజమండ్రి గన్నవరం విమానాశ్రయాలు ఉన్నందున సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు తుని అన్నవరం మధ్య 757 ఎకరాల్లో ఎయిర్పోర్టు తేవాలని ప్రతిపాదించగా అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ వస్తున్నందున ఎయిర్పోర్టు అవసరం ఉందని సీఎం అన్నారు అనకాపల్లి కాకినాడ విశాఖలకు దగ్గరలో నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్దేశించారు తాడిపత్రి ప్రాంతంలో ఒక ఎయిర్పోర్టుకు అవకాశం ఉందని దాన్ని కూడా పరిశీలించాలని సీఎం సూచించారు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర చేయడమే తన కళ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సందర్శించిన చంద్రబాబు గణపతి సచ్చిదానంద స్వామిని దర్శించుకున్నారు సమాజహితం కోసమే సచ్చిదానంద స్వామి పనిచేస్తున్నారని సీఎం తెలిపారు రాష్ట్రంలో సంపద సృష్టి జరగాలి పేదరికం పోయి ప్రజలంతా ఆనందంగా ఉండాలన్నారు స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు
నా సంకల్పం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని. ఒకప్పుడు విజన్ 2020 తయారు చేస్తే చాలా మంది సమైక్య ఆంధ్రప్రదేశ్లో తప్పుపట్టారు. కానీ ఆ విజన్ ఈరోజు యథార్థ రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే విజన్ 2047 స్వర్ణాంధ్ర దిశగా ఆలోచిస్తున్నాం, ఈ ప్రజలకు ఆర్థిక స్వావలంబన జరగాలని, పేదరికం పూర్తిగా పోవాలని, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నా. దానికి పూర్తిగా స్వామీజీ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీలో నగదు రహిత చికిత్సలకు సంబంధించి హైబ్రిడ్ ఇన్సూరెన్స్ విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి బీమా విధానంలో ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ, ఇన్సూరెన్స్ కంపెనీలు సంయుక్తంగా హైబ్రిడ్ బీమా విధానంలో వైద్య సేవలు అందిస్తాయన్నారు. మొత్తం 1.43 కోట్ల కుటుంబాలకు బీమా విధానంలో వైద్య సేవలు అందేలా హైబ్రిడ్ విధానం అమలులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో 90% క్లెయిమ్లు 2.5 లక్షల రూపాయల లోపే ఉంటున్నాయని, వాటిని 25 లక్షల వరకు వ్యయం భరించేలా కొత్త విధానం అమలు చేస్తామన్నారు. హైబ్రిడ్ విధానంలో ప్రతి కుటుంబానికి 2,500 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని, రోగులను ఇబ్బందులకు గురి చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు చికిత్స వ్యయం చెల్లిస్తాయని వివరించారు. గత 5 సంవత్సరాలని చూస్తే అనేక రకాలైన ఫ్రాడ్లు జరిగాయి. ఒక హాస్పిటల్ క్రెడెన్షియల్ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం, హాస్పిటల్లో చేయడం, ఒకే డాక్టర్ ఒకే సమయంలో 3 నుంచి 4 సర్జరీలు చేయడం, ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు కనిపించాయి. ఒక జవాబుదారీతనంతో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఏదైతే వాళ్ళు స్టేట్ యాంటీ ఫ్రాడ్ యూనిట్ని పెట్టారో, అదేవిధంగా మేము ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టుకొని ఒక మోడర్న్ హెల్త్ అనలిటిక్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. బుడమేరు వరద నుంచి బెజవాడకు సమస్య లేకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ తెలిపారు. బుడమేరు వరద నివారణ చర్యల్లో భాగంగా వెలగలేరు లెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఉన్న ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా కొత్త కాలువ నిర్మించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బుడమేరు వరద నియంత్రణపై ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. బుడమేరు, కృష్ణానదికి ఒకేసారి వరదలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వరద నియంత్రణ చర్యలు చేపట్టడంపై సమీక్షించారు. కేంద్ర సహకారంతో బుడమేరు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకి పరిస్థితి వచ్చేది కాదని ఆరోపించారు. వెలగలేరు రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడంలో వైసీపీ విఫలమైందని మంత్రి నిమ్మల విమర్శించారు. ఈ కారణంగా బుడమేరు డైవర్షన్ ఛానల్ నీటి సామర్థ్యం 17,500 క్యూసెక్కులకు పరిమితమైందన్న నిమ్మల, దాని సామర్థ్యం 37,500కు పెంచడం, వీటీపీఎస్ దగ్గర లైనింగ్ చేయడం లాంటి పనులు చేయాలని భావిస్తున్నామని చెప్పారు. అధికారులు బుడమేరు వరద నివారణ చర్యలపై ప్రణాళిక సిద్ధం చేశాక సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు తగినట్టుగా మంచినీటి సరఫరాకు మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారుల్ని ఆదేశించారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జలమండలి అధికారులతో సమావేశమైన ఆయన తాగునీటితో పాటు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు సివరేజీ ప్రణాళికను రూపొందించేందుకు ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని నిర్దేశించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కన్సల్టెన్సీ నివేదిక ఆధారంగా మల్లన్న సాగర్ నుంచే గోదావరి ఫేజ్ 2 తాగునీటి ప్రాజెక్టును చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తరలించేలా మార్పులకు సీఎం ఆమోదం తెలిపారు. జలమండలి సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు అన్వేషించాలని, కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలని సీఎం సూచించారు. మంజీరా పైప్లైన్లకు కాలం చెల్లిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా మరో లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాగపూర్ విజయవాడ కారిడార్ భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్, ఆర్ఎండ్బి, జాతీయ రహదారులు ప్రాజెక్టులపై మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన సమస్యల్ని అటవీ, ఆర్ఎండ్బి శాఖలు సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. భూసేకరణకు 2 శాఖల నుంచి ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పుగా ఉండేలా డిజైన్ చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్గా మారుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఆస్ట్రేలియా, ఇండియా క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు. దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక పాత్రని, ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడానికి ఈ విద్యా సంస్థలు కృషి చేస్తాయన్నారు. ఐఐటి హైదరాబాద్ విద్యా సంస్థ మాత్రమే కాదని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువని పేర్కొన్నారు. విద్యార్థులు దేశానికి, రాష్ట్రానికి సేవ చేసేలా ఎదగాలని భట్టి సూచించారు.
ఈవెన్ స్టేట్లోనే కాకుండా బయట కూడా ఎక్కడైనా అవకాశాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలతో కూడా జేవీ చేసుకొని పవర్ని ప్రొడక్షన్ను చేసుకోవటానికి కూడా సిద్ధంగా ఆలోచన చేస్తూ ఉంది. ఉదాహరణకి రాజస్థాన్ లాంటి స్టేట్ హెస్ కమ్ ఫార్వర్డ్. అట్లాగే కొన్ని హిమాచల్ ప్రదేశ్ లాంటి దాంట్లో హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి అవకాశాలు ఉంటే దాన్ని కూడా స్టడీ చేయమని చెప్పాం. రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి కొత్తగా చాలా మంది యంగ్స్టర్స్ విత్ దేర్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో స్టార్టప్స్ కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును బొందపెట్టాలని చూస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చిన తర్వాత మళ్లీ దరఖాస్తు ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వద్ద పూర్తి వివరాలు ఉన్న తర్వాత మళ్లీ దరఖాస్తులు ఎందుకో రైతులకు చెప్పాలన్నారు. దరఖాస్తుల పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రైతు శాసించాలని కేసీఆర్ అంటే రైతులు యాచించాలని కాంగ్రెస్ అంటోందని విమర్శించారు. అందుకే రైతులను ప్రమాణ పత్రాలు అడుగుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీలో 22,000 కోట్ల అవినీతి జరిగితే ఆ నిధులు ఎక్కడికి పోయాయో లెక్కలు తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వానాకాలం రైతు బంధు రైతుల ఖాతాల్లో వేయాలన్న ఆయన కౌలు రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తారో చెప్పాలన్నారు. రైతు భరోసా ఎవరికి ఇస్తారో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని కేటీఆర్ కోరారు. చాలా దారుణంగా రైతులను యాచించే వారిగా చిత్రీకరించే విధంగా, రైతులను దొంగలుగా చిత్రీకరించే విధంగా రైతులు ప్రమాణపత్రం ఇవ్వాలి అని చెప్పేదైతే మీరు పట్టుబడుతున్నారో ఇది ఎంత మాత్రం సహించరాని దుర్మార్గమైన ఆలోచన. రైతులకు కూడా పిలుపునిస్తున్నాం, మీరు డిమాండ్ చేయండి అధికారులను, ఏమైనా మా ప్రజాపాలన దరఖాస్తులను అడగండి, నిలదీయండి, అందరం కలిసికట్టుగా కదం దొక్కుదాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి వరంగల్ డిక్లరేషన్ పేరిట కొట్టిన పోజులు ఏవైతున్నాయో దాన్ని పట్టుకొని ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడిని నిలదీద్దాం, ఖచ్చితంగా అడుగుదాం. 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు. మరి ఆ లిస్టు నీ కాడ లేదా? చెప్పు. మరి ఇప్పుడు ఏ ఊళ్ళో కౌలు రైతులు ఎంతమందికి ఇస్తావు, భూ యజమానులు ఎంతమందికి ఇస్తావు, రైతు భరోసా చెప్పు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కార్ రేసు కేసులో నిబంధనలు ఉల్లంఘించి ఏ విధంగా విదేశీ సంస్థకు నిధులు చెల్లించారు, మంత్రివర్గం ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోకుండా నిధులు ఎలా బదిలీ చేశారనే అంశాలపై కేటీఆర్ను ఏసీబీలోని సీఐయూ విచారణ బృందం ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు నిధుల బదిలీ జరిగింది తదితర కోణాల్లో విచారణ బృందం ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ ఈ నెల 7న హాజరు కావాల్సి ఉంది. మరోవైపు తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వాళ్లు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏఐ డీప్ సాంకేతికతను తెలుగు వాళ్లు అందిపుచ్చుకోవాలని, ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు చంద్రబాబు హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించిన ఆయన పలువురు పారిశ్రామికవేత్తలకు బిజినెస్ అవార్డులు అందజేశారు. తర్వాత వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సావనీర్ని చంద్రబాబు విడుదల చేశారు. ఈనాటి తెలుగు యువత విశ్వవ్యాప్తంగా ఎదిగి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ పిలుపునిచ్చారు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. టాప్ 10లో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు ఇతరులకు మెంటార్గా ఉండాలన్న సీఎం ఐటీలో రాణించి తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచంలో తెలుగు వాళ్లు ఎక్కడున్నా పరస్పరం సహకరించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈరోజు తెలుగు జాతికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ప్రపంచంలో ఎక్కడున్నా ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకోవాలి. ప్రపంచంలో ఉండే తెలుగు వారందరి కోసం ఏ దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేసి ఒక కన్సల్టెంట్ పెట్టి ఒక విజన్ తయారు చేసి ఆ అవకాశాలు మీకు ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆలోచించారు. కొంతవరకు అయింది, కానీ ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 2020 విజన్ మీరు చూశారు. ప్రధానమంత్రి గారు 2047 వికసిత భారత్ కోసం చేస్తే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశాను. ఈనాటి యువత కొత్త కొత్త ఆలోచనతో ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలాంటి ఔత్సాహికులంతా పారిశ్రామికంగా ఎదిగి విశ్వవ్యాప్తంగా తెలుగు జాతి వ్యాపారాభివృద్ధికి, సామాజిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడి తెలుగు రాష్ట్రాల ప్రగతిలో యువత భాగస్వాములు కావాలన్నదే ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న వాణిజ్య సదస్సు యొక్క ప్రధాన ధ్యేయం. ఇందుకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం.
ప్రభుత్వ ఉత్తర్వులు ఇకపై తెలుగులోనూ విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు మాట్లాడే ప్రజలు 90% ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమని ప్రభుత్వం వెల్లడించింది. ఆంగ్లం, తెలుగు 2 భాషల్లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సిందిగా సూచించింది. 2 రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలనా శాఖ సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవల్ని వినియోగించుకోవాలని పేర్కొంది. మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన 4 నిందితుల్ని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని మచిలీపట్నం జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం జిల్లా జైలులో ఉన్న మానస్ తేజ్, కోటిరెడ్డి, మంగారావు, బాలాంజనేయుల్ని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పోలీసులు కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 6కు విచారణ వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో ఇటీవలే పోలీసు విచారణకు హాజరైన పేర్ని నాని సతీమణి జయసుధను తన కారులో పోలీస్ స్టేషన్కు తీసుకురావడాన్ని మచిలీపట్నం మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ సమర్థించుకున్నారు. అప్పటికప్పుడు పోలీసులు విచారణకు పిలిచినందున తనతో పాటు మహిళా కార్పొరేటర్లంతా కలిసి తన కారులో జయసుధను స్టేషన్కు తీసుకెళ్లినట్టు మేయర్ చెప్పారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాలుకు సిద్ధమని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో పాల్గొన్న కవిత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది అడుగుతున్నామని, అందులో తప్పే ఉందని ప్రశ్నించారు. మోసం చేయకుండా కులగణన సంపూర్ణంగా చేయాలని ప్రభుత్వాన్ని కవిత కోరారు. గత 10 ఏళ్లలో బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికారం కోసమే తప్ప 10 ఏళ్లలో బలహీన వర్గాల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం బీసీలను వాడుకోవాలని ఆలోచన చేయడం మంచిది కాదని పొన్నం సూచించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు బీసీల కోసం మాట్లాడడం సంతోషకరమని మంత్రి అన్నారు. సర్వీసు క్రమబద్దీకరణ సహా ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె 25వ రోజు కొనసాగింది. ఈ సమ్మెలో భాగంగా ఉద్యోగులు బషీర్బాగ్లోని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా ఉద్యోగి తెలంగాణ తల్లి వేషధారణ ఆకట్టుకుంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా తమ సర్వీసు క్రమబద్దీకరించడం సహా తమను విద్యాశాఖలో విలీనం చేయాలని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. 2 సార్లు ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కాగా మనస్తాపానికి గురై 3 ఉద్యోగులు మరణించారని తెలిపారు. వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని, లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేసే చర్యలు చేయరాదని తెలిపింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ చేయగా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మరోవైపు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 27న రిమాండ్ ముగియగా అదే రోజు ఆయన వర్చువల్ విధానంలో కోర్టుకు హాజరయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో బెయిల్ ఇవ్వద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి ఆపదగా మారిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆ ఆపద 10 ఏళ్ల నుంచి దేశ రాజధానిని తన గుప్పిట్లోకి పెట్టుకుందని విమర్శించారు. ఢిల్లీలో గృహ, విద్యారంగాలకు చెందిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. జేజే క్లస్టర్, వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని స్థానికుల కోసం నిర్మించిన 1675 ఫ్లాట్ల గృహ సముదాయాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం ఫ్లాట్లను స్వయంగా పరిశీలించి చిన్నారులతో మాట్లాడారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్లో బీజేపీ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ పేరుతో నిర్మించబోతున్న కళాశాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన మోదీ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. తాను కూడా తన కోసం అద్దాల మేడ నిర్మించుకోగలిగేవాడినని, కానీ దేశ ప్రజలందరికీ గృహవసతి కల్పించడమే తన కల అని అన్నారు. ఆప్ పాలన కొనసాగితే ఢిల్లీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల విద్య, కాలుష్య సమస్య పరిష్కారంతో పాటు మద్యం కాంట్రాక్టు పనుల్లో ఆప్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. వచ్చే వారం కార్పొరేట్ సంస్థలో త్రైమాసిక ఫలితాలు ప్రకటించడానికి ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించిన వేళ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 1436 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 720 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 80,073 పాయింట్ల వద్ద సూచీ ప్రారంభమైంది. మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఆ స్థాయి నుంచి ఏ దశలో కూడా సెన్సెక్స్ పెరగలేదు. అనంతరం క్రమంగా అమ్మకాలు పెరగడంతో సూచీ 79,110 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివర్లో కాస్త కోలుకున్న సూచీ 79,223 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 184 పాయింట్లు క్షీణించి 24,005 పాయింట్ల వద్ద ముగిసింది.